ముఖ్యమంత్రి పోయినావు, మరి ప్రజలు ఆయన రేవంత్ రెడ్డి గారే చెప్పారు ఇది ఎందుకు ఇవ్వాలి అని. ఇప్పుడు ఇవ్వడానికి ప్రజలు సంకోచిస్తారు. ఎక్కడ పోయినా కులగణనను ఎన్యూమరేటర్లకు సహకరించడం లేదు. నువ్వు 60 రోజులు పెట్టినావు, ఇవాళ నీ ఎన్యూమరేటర్లు నెల రోజులు ఎక్కడ పోతారో ఎక్కడ ఉంటారో తెలంగాణ ప్రజలు. ఉద్యోగాలకు కొంతమంది, ఉపాధి హామీకి కొంతమంది, కూలీనాలు చేసుకునేటోళ్ళు కొంతమంది, రైతులు కొంతమంది వివిధ పనుల మీద పోతుంది. కానీ నీ అనాలోచితమైనటువంటి నిర్ణయాలతోటి, అనాలోచితమైనటువంటి ప్లాన్ లేనటువంటి పద్ధతులతోటి ఈ సమగ్ర కుటుంబ సర్వే కూడా సక్రమంగా జరిగే పరిస్థితి లేదు. ఇవాళ నువ్వు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావు. ఇవాళ నీ అనాలోచిత నిర్ణయాలతోటి ఒక ముఖ్యమంత్రి స్థాయిని వదిలి వెనకడికి పెద్ద మనుషులు అనేది వల్లిడ్చి చిగమవుతుండని ఆ మాటలతోటి నిన్ననే నీ కాన్స్టిట్యున్సీల ఫార్మా ఇండస్ట్రీ కొరకు, భూసేకరణ కొరకు పోతే నువ్వు అనేది ఈ పులివాల కొడతా, చింతపండు చేస్తా, బుల్డోజర్ దొక్కిస్తా అంటే నీ పాపం మాటలను ప్రజలు నమ్మి ఇవాళ అధికారుల మీద దాడి చేశారు.